వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం తష్కెంట్ ఒప్పందం గురించి మాట్లాడదాం. ఎందుకు తష్కెంట్ ఒప్పందం వచ్చింది, తష్కెంట్ ఒప్పందానికి వెళ్ళినటువంటి ప్రధాని మరణం ఎప్పుడు జరిగింది, తష్కెంట్ ఒప్పందం రావడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తూ ఉంది, అన్ని పోటీ పరీక్షలకి. అలాగే ఎగ్జామ్ సిరీస్లను కూడా అందిస్తూ ఉంది. ఇవి కూడా ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటాయి. తష్కెంట్ ఒప్పందంలో ఏం జరిగింది అని అంటే, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధాని గారు మరణించారు. తష్కెంట్ ఒప్పందానికి వెళ్ళిన తర్వాత జనవరి 11న తన మరణం జరిగింది. అసలు తష్కెంట్ ఒప్పందం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సి వస్తే, ఇక్కడ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది 1965 ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అని అంటే, భారత్కి సంబంధించి రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం పైన పాకిస్తాన్ ఎప్పటి నుంచో దాన్ని గ్రాబ్ చేయాలి, లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 1965లో ఇక్కడ ఎలాంటి అధికారం లేకున్నా రాన్ ఆఫ్ కచ్కి వచ్చి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు పెట్రోలింగ్ చేస్తారు. దీన్ని నిలువరించే ప్రయత్నాలలో భాగంగా భారత్కి సంబంధించినటువంటి సైనికులు ఇక్కడ చర్యలు తీసుకోవడం ప్రారంభించిన అనంతరం యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం 1965లో జరుగుతుంది. సో ఇలా జరిగిన తర్వాత ఇరు దేశాలకి సంబంధించి యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పేసి మాట్లాడుకుందాము అని చెప్పేసి 1966 జనవరి 10న తష్కెంట్ ఒప్పందం కోసం భారతదేశం నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధాని, అలాగే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైనటువంటి ఆయూబ్ ఖాన్ గారు ఉజ్బెకిస్తాన్కి సంబంధించినటువంటి తష్కెంట్లో సమావేశం అవుతారు జనవరి 10, 1966. సో ఇలా ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్ మధ్యన ఒప్పందం కుదురుతుంది యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి. ఆ తరువాత జనవరి 11 రోజు భారత ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఈ వార్త తెలుస్తుంది. సో ఇలా తష్కెంట్ ఒప్పందానికి వెళ్ళి భారత ప్రధాని ఎవరు మరణించారు అని అంటే, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు.